ఫ్రాన్స్ ప్రభుత్వం అయితే మ్యాక్రాన్ చేతులోంచి జారిపోయినట్టే. అక్కడ వచ్చినటువంటి ఒక అసందిగ్ధ పరిస్థితి, ఓ రకంగా చెప్పాలంటే ఎవరికి సంపూర్ణ మెజార్టీ రాకపోయేటప్పటికి సంకీర్ణ సర్కార్ అన్నటువంటిది యాక్చువల్గా వాళ్ళల్లో వాళ్ళకు వదిలేయాలి. కాకుండా మ్యాక్రాన్ తను చెప్పినట్టు వినేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది కాస్త అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేక గత 60 ఏళ్ల చరిత్రలో ఏనాడు లేనిది ఒక అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం ఓడిపోవడం. గతంలో అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఓట్లు తమకు సంపూర్ణంగా రాదనుకున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు డ్రాప్ అయిపోయినటువంటి ప్రధానమంత్రులు ఉన్నారు, లేదా అవిశ్వాసాన్ని నెగ్గినటువంటి వాళ్ళు ఉన్నారు. గత 60 ఏళ్లలో ఏనాడు లేనటువంటిది మొట్టమొదటిసారి ప్రభుత్వం పార్లమెంట్లో కుప్పకూలినటువంటి నేపథ్యం. దీని వెనకాల ఉన్నటువంటిది ప్రస్తుతం లీపెన్ అంటూ ఆమె మీద ఆగ్రహావేశాలతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా మారుతుంది అన్న దాని మీద చర్చ జరుగుతుంది ఫ్రాన్స్లో.